స్టాప్ మ్యాన్. ఏమిటి పనులు పార్లు పట్టుకుని పని చేస్తున్నావు? ముందా పని స్టాపింగ్ చేయి. మా బాబు పొలంలో నేను చెప్పుతున్న వెంట చేస్తావా? మై డియర్ బాలు, ఇది నిన్నటి వరకు మీ బాబు ఫీల్డే. నిన్న రాత్రి సరిగ్గా 10:30 గంటల టైం నుండి ఇది మన ఫీల్డ్. ఎట్టా అయిందో మన ఫీల్డ్? అడుగో ప్రెసిడెంట్ కమింగో. ప్రెసిడెంట్ గారు, ఈ ఫెలవు చెప్పండి, ఈ ఫీల్డ్ మందనే. అవును బాలు, నిన్న రాత్రి ప్యాకాట్లో ఈ పొలాన్ని పందెంగా కాసి ఓడిపోయాడు మీ బావ. అప్పటికప్పుడు పత్రాలు రాసి సంతకాలు చేయించడం కూడా జరిగిపోయింది. ఈ పొలం రాయుడికే చెందుతుంది. అయ్యయ్యో, చేతుల్లో డబ్బులు పోయనే. అయ్యయ్యో డబ్బులు. అక్క, ఏమిట్రా? మీ ఆయన ఏం ఘనకార్యం చేశాడో తెలుసా? ఘనకార్యమా? ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఆహా, ఆయన చేసింది ఏమిటో నీకు చెప్పలేదన్నమాట. ఏదో ఒంట్లో నలతగా ఉందని, తల వేడెక్కిందని తడిగుడ్డ నెత్తి మీద వేసి కూర్చున్నారు. అంతకు మించి నాకేం చెప్పలేదు. అవునులే, ఇక నీకు మిగిల్చింది ఆ తడిగుడ్డ అయినప్పుడు నెత్తి మీద గుడ్డేసుకుని చతికిల పడి కూర్చోక ఏం చేస్తాడు? నిన్న ప్యాకెట్లో ఉన్న 5 ఎకరాలు కాస్త మంగళం పాడాడు. ఏమండి, ఏమిటిది? ఇదే తడిగుడ్డ సావిత్రి, ఇందాక నువ్వు ఇచ్చిందే, నెత్తి మీద వేసుకున్నాను. నేను అడిగింది పొలం గురించి. తప్పు నాది కాదు సావిత్రి, రాణిది. అదే ఇస్పెట్ రాణి ఎక్కుంటే 5 ఎకరాలు ఎదురు సంపాదించేవాడిని. ఆవిడకి అత్త నన్ను మోసం. ఇక మీకు కట్టుకున్న గుడ్డలో పెట్టుకున్న నగలో తప్ప పూచికి పుల్లంత ఆస్తి కూడా లేదు. తక్షణం మీ ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోయి అని నే అన్న బావా. అనలేను కూడా. ఎందుకో తెలుసా? తోడబుట్టిన అక్క మొహం చూసి, ఆమె పేరుకు నాకు అక్కే కాని ప్రేమకు నాకు అమ్మతో సమానం. ఆహా, ఎంత బాగా చెప్పావు బామ్మర్ది. నువ్వు చూడడానికి అలా ఉంటావు కానీ నీ గుండెకే బంగారం ముద్ద. నీ పొగడతలు కట్టి పెట్టి నేను చెప్పే శ్రద్ధగా విను. ఈ రోజు నుంచి మేము పెట్టిన తినాలి, చెప్పిన పని చేయాలి. ఆహా, ఎందుకు చెయ్యను బామ్మర్ది? నువ్వు చెప్పాలి కానీ ప్రతి పని సక్సెస్ చేసుకుపోతాను. నీ కాళ్ళు చేతుల్లో పెడుతున్నాయా? మళ్ళీ చేసేస్తాను. అక్కర్లేదు. రోజు తెల్లవారుజామునే కోడి కోయి ముందే లేవాలి. అదేంటి బామ్మర్ది? తెల్లవారుజామునే నేను లేచి నేను కూర్చు కోడిని లేపుతాను బామ్మర్ది. ఆ తర్వాత తిన్నగా పొలంలోకి వెళ్ళి నడుము ఉంచి పని చేయాలి. నడువేటి బామ్మర్ది? నడువు, కాళ్ళు చేతులు అన్ని మంచి పని చేస్తాను బామ్మర్ది. అయినా మన పొలంలో, నీ పొలంలో నేను పని చేయడానికి కష్టమేమిటి బామ్మర్ది? అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆ చిలకల చిట్టి. చిలకల చిట్టా, కాకులు పొట్ట, అదేం పేరు? ఏమే పేరు ఎప్పుడైనా విన్నావా? అతి తెలివితేటల ప్రదర్శించ బావా. కట్టేశాను, పురాణం కట్టేశాను. ఇక మీదట ఆ ఇంటి దరిదాపులకు కూడా వెళ్ళటానికి. ఆ ఇంటి దరిదాపులకే కాదు బామ్మర్ది, ఆ ఊరు పొలిమేరకు కూడా వెళ్ళను నేను. నీ సిగరెట్ల ఖర్చు కోసం నీకు రోజుకు 2 రూపాయలు ఇస్తాను. అంతకంటే నువ్వు మొత్తుకున్న పైసా కూడా ఇవ్వను. నా కట్టం సుఖం తెలిసిన బంగారు బామ్మర్ది. బామ్మర్ది, నారు పోసిన వాడే నీరు పోతారంటారు. ఆ చేత్తోటే నీరు కూడా. నీరు బీరు అన్నావంటే పెట్టే తిండి కూడా పెట్టను. అమ్మమ్మ, అంత మాటనికి బామ్మర్ది. అయినా తాగుడేటి సిసి దరిద్రం, ఎలా తాగుతారో ఏటో. శాంతి నిలదోడు. ఆ శాంతి ఎందుకు బామ్మర్ది? నేనున్నాను కదా, క్షణంలో ఏ నీళ్ళు కాసేస్తాను, నీ వీపు కూడా రుద్దెత్తాను. తమ్ముడు, ఆస్తి పోతే పోయింది, నాకెంతో ఆనందంగా ఉందిరా. అవునరా, ఆడదానికి అన్ని ఆస్తిపాస్తుల కంటే భర్త ఎక్కువ. ఆయన నాకు దక్కారు, అంతకంటే నాకు ఇంకేం కావాలి?